నగదు మార్పిడిలో అక్రమాలకు పాల్పడ్డ పోస్టుల అధికారులను సిబిఐ అరెస్టు చేసింది. 11 చోట్ల దాడులు నిర్వహించిన అధికారులు 17.5 లక్షల విలువైన 2000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అడిగి తెలుసుకున్నారు. రమేష్ వైట్ల, అధికారుల అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నగదును పోస్టాఫీసులో మార్పిడి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వచ్చే అవకాశాన్ని ఇటు పోస్టల్ అధికారులు పూర్తిగా దుర్వినియోగించిందని చెప్పవచ్చు. ఇక నగదు మార్పిడికి సంబంధించి విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో దాడుల్లో అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ నగరంలోని మొత్తం 6 పోస్టాఫీసుల్లో పెద్ద మొత్తంలో నగదు మార్పిడిలో అక్రమం జరిపినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించి వెంటనే సిబిఐకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ మేరకు సిబిఐ మొత్తంగా 6 పోస్టాఫీసుల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినప్పుడు అందులో మొత్తాన్ని చూసినట్లయితే పెద్ద మొత్తంలో అక్రమం జరిగినట్టు గుర్తించి ఈ మేరకు సిబిఐ ఒక 2 కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన సూత్రధారైన సీనియర్ సూపరింటెండెంట్ గా ఉన్న సుధీర్ రాజేష్ వరకు మొత్తంగా ఈ అక్రమం జరిగినట్టుగా చేసిన ఇది ప్రధానంగా ఎంఐఆర్ పోస్ట్ ఆఫీస్ లో దాదాపు 40 లక్షల రూపాయల నగదు మార్పిడి ప్రజలకు ఇవ్వాల్సిన నగదుని ఇటు అధికారులు తమ చేతివాటం చేపట్టి కమిషన్ బేసిక్ మీద అమ్ముకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా విచారణ జరుగుతున్న మొత్తం 6 పోస్ట్ ఆఫీసులు హిమాయత్ నగర్, ఖైరతాబాద్, సానిక్ నగర్, DCO పాటుగా గోల్కొండ ఈ పోస్ట్ ఆఫీస్ లో మొత్తానికి 3 కోట్ల మేరకు నగదు మార్పిడిలో అక్రమం జరిగినట్టు గుర్తించి మేరకు కేసులు నమోదు చేశారు. దీనికి ప్రధాన సూత్రధారైన సుధీర్ బాబును ఇప్పటికీ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం సుధీర్ బాబుకు దాదాపుగా 11 కోట్ల రూపాయల మేరకు ఈ మేరకు నగదు మార్పిడిలో అక్రమాలు చేసినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి 4 పోస్టల్ అధికారులని సిబిఐ అధికారులు కొద్దిసేపు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇందులో సయ్యద్ తో పాటు అబ్దుల్ గనీ, శ్రీనివాస్, గఫర్ అని మొత్తం 4 అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 17.5 లక్షల రూపాయల 2000 కొత్త రూపాయల నోట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది అధికారులను కూడా తాము అరెస్ట్ చేయబోతున్నట్టు ఒక ఇండికేషన్ కూడా సిబిఐ అధికారులు ఇచ్చారు.